హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పొద్దున్నే చూస్తే ఏదో పిల్లి పిల్ల సౌండ్ వినిపిస్తా ఉన్నింది అపార్ట్మెంట్ కింద నుంచి. వెళ్ళి చూస్తే పాపం చిన్న పిల్లి పిల్లండి ఇది. అది చలికి వణుకుతూ బాగా ఇబ్బంది పడతా ఉన్నింది. కార్ల కింద దూరుకుంటూ ఎవరైనా తిండి పెడతారేమో అని చూస్తూ ఉంటే ఎవరు లేరనమాట. ఎర్లీ మార్నింగ్ ఇది. మళ్ళీ అది ఎక్కడికెళ్ళిపోతుందో రోడ్ మీదకెళ్ళిపోయి కార్ల కింద పడిపోతుందని చెప్పేసి నేను వెంటనే సూపర్ మార్కెట్‌కైతే వెళ్ళిపోయి ఈ కిటెన్ ఫుడ్ అయితే తీసుకొచ్చాననమాట. మామూలుగా క్యాట్ ఫుడ్ తినలేదనమాట ఇది. చిన్న కిటెన్ కాబట్టి కిటెన్ ఫుడ్డే తీసుకొచ్చి పెట్టాను. చూడండి ఎంత ఆకలితో ఉందో. తినేసి అయితే హ్యాపీగా వెళ్ళిపోయింది. తర్వాత మేము ఈ షాపింగ్ అని బయలుదేరామండి. సరుకులు తీసుకోవాలి. మేమిప్పుడు వెళ్తోంది కేరళ సూపర్ మార్కెట్‌కనమాట. ఇదిగోండి మా రసల్ ఖైమా ఇట్లా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఖాళీ స్థలాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇప్పుడు రాను రాను చాలా డెవలప్ అవుతుందనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా బిల్డింగ్స్ కొత్త కొత్తవి చాలా వస్తున్నాయి. ప్రస్తుతానికైతే వ్యూ ఇట్లా ఉంది. ఇదంతా రసల్ ఖైమా సిటీలోకి వెళ్తే ఇట్లాంటి వ్యూ ఉంటుంది. మా బాబుకి ఎర్లీ మార్నింగ్ క్లాస్ ఉన్నిందండి 8:30కి. సో వాడికి ఒక టిఫిన్ బాక్స్ కట్టేసి మేము ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చాము. కొంతసేపు ఇట్లాగా సరదాగా బయట తినేకి చాలా బాగుంటుందని కాఫీ ఇంకా శాండ్విచెస్ ప్యాక్ చేశాను. ఇదిగోండి చూసారా, ఎక్కడ చూసినా రసల్ ఖైమా సిటీలో మీకు ఇట్లా బ్యాక్ వాటర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మొత్తము సముద్రాన్నంతా లాగి లాగి లోపలికి పూట్ చేసి మరీ కట్టారండి అన్ని బిల్డింగ్స్ అండి అన్నీ. మేమైతే ప్రశాంతంగా ఒక చోట పార్క్ చేసుకొని శాండ్విచెస్ అయితే తిన్నాము. చూసారా చుట్టుపక్కల బిల్డింగ్స్ ఇవన్నీ అనమాట. ఇదంతా సిటీ లోపల ఇది. మా కాఫీ కూడా తాగడం అయిపోయింది. కొంచెం చలికాలంలో ఇట్లాగా వేడివేడిగా కాఫీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అట్లా బయట నిల్చొని కార్ డిక్కీ ఓపెన్ చేసి ప్రశాంతంగా కూర్చొని తింటూ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. తర్వాత మేము ఇంకా మా సూపర్ మార్కెట్కి అయితే బయలుదేరాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కేరళ సూపర్ మార్కెట్లో మేము సరుకులు తీసుకుంటామని. నాకు పెళ్ళైన కొత్తలో మా ఆయన పద కేరళకి వెళ్దాము సరుకులు తెచ్చుకుందాం అనేసి అంటే అర్థమయ్యేది కాదు. ఫస్ట్లో చాలా కన్ఫ్యూజన్ ఉన్నింది. తర్వాత చూస్తే అర్థమైంది, ఆహా సూపర్ మార్కెట్ పేరే కేరళ సూపర్ మార్కెటా అని చెప్పి. ఇదంతా మొత్తం నకీల్ అంటారనమాట. నకీల్ ఏరియా ఇది. ఇదంతా సిటీ అనమాట, రసల్ ఖైమా సిటీ. మేము ఉండేది అవుట్స్కర్ట్స్లో ఉంటాము, కొంచెం బయటగా. డెవలప్ అవుతున్న సిటీ అనమాట మేము ఉండే ఏరియా. ఇదంతా యాక్చువల్లీ సెంటర్ ఆఫ్ ద సిటీ అంటారు కదండి, అట్లా అనమాట. ఫస్ట్ అయితే మేము కూరగాయల షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ మీరు వరుసగా చూసే షాప్స్ ఉన్నాయి కదా, వీటిల్లో అంతా కూరగాయలు, పళ్ళు, కూరగాయలు, ఇట్లాగా చికెన్, మటన్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇదండి మేము ఎప్పుడు వెళ్ళే షాపు. మా ఆయన పెళ్లి కాక ముందు నుంచి ఇదే షాప్కి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ పరిచయం అనమాట ఆయనకి. ఏమన్నా బాగుంది బాగాలేదు అని చెప్పి కరెక్ట్గా చూసి మరీ ఇస్తారు. ఆ షాప్కి అయితే వచ్చేసాము. చూడండి మన కూరగాయలు అన్నీ దొరుకుతాయి. మనకి ఏ క్వాలిటీ నచ్చకపోతే వాళ్ళు నీట్గా అన్ని లోపల నుంచి తీసుకొచ్చి వాళ్ళ స్టోర్ రూమ్ నుంచి తీసుకొచ్చి మరీ అంత మంచి క్వాలిటీవే ఇస్తారు, అంత పరిచయం అయినా. చూసారా అన్ని రకాల కూరగాయలు ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టారో. మామూలుగా మేము సూపర్ మార్కెట్కి వెళ్తే ఇన్ని వెరైటీలు దొరకవన్నమాట. ప్లస్ ఇండియన్ వెజిటేబుల్స్ అని సపరేట్ సెక్షన్ ఒకటి ఉంటుంది సూపర్ మార్కెట్లో. అక్కడ కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు. పళ్ళు కూడా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి తీసుకొచ్చి అమ్ముతారు, కానీ సూపర్ మార్కెట్ రేట్లు అస్సలు ఉండవు. మనకి రీజనబుల్ రేట్లోనే పెడతారు. అయిపోయింది, కూరగాయలు తీసుకున్నాము. చక్కగా వాళ్ళే తీసుకొచ్చి కారులో సర్దేస్తారు. ఇక్కడ సర్వీస్ మాత్రం బాగుంటుందండి. ఎవరైనా కూడా షాప్స్లో నీట్గా మంచిగా మాట్లాడతారు. ఏమన్నా సరుకులు తీసుకురావడంలోనూ తీసుకెళ్ళడంలోనూ అంతా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మేము కేరళ సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. చూసారా మీకు అక్కడ పైన బోర్డు కనిపిస్తోంది కేరళ సూపర్ మార్కెట్ అని. ఇదే అనమాట, కూరగాయల పక్కనే ఉంటుంది.
నేను పెళ్ళైన కొత్తలో అయితే ఇది చాలా చిన్న షాప్ అండి. దీంట్లో సగం కూడా ఉండేది కాదు. వీళ్ళకి డిమాండ్ బాగా పెరిగి పెరిగి మొత్తం ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు షాప్ని ఎక్స్పాండ్ చేశారు. ఒకప్పుడు చాలా చిన్న షాప్ అండి ఇది. మనకు కావాల్సిన టూత్‌పేస్ట్‌లు, సబ్బులు, మన ఇండియన్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఉంటాయన్నమాట. ప్లస్ కేరళ వాళ్ళది కాబట్టి చూసారా ఈ మట్టి కుండలు ఇవన్నీ ఉంటాయి. పూజా సామాన్లు. ఇటువైపు లోపలికి వెళ్తే మొత్తము ఉప్పులు, పప్పులు ఇవన్నీ ఉంటాయి చూడండి. మసాలా దినుసులు ఇట్లాంటివన్నీ ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. మనకి లూజ్గాను దొరుకుతాయి. వీళ్ళే ప్యాక్ చేసి పెట్టింటారు. ప్యాక్డ్ ప్రొడక్ట్స్ అయినా తీసుకోవచ్చు, లూజ్లో అయినా వెయిట్ వేయించుకొని తీసుకోవచ్చు. మనకి దొరకందంటూ ఏముండదు, అన్నీ దొరుకుతాయి. చూసారా అక్కడ మూలికలన్నీ పెట్టారు. కేరళ షాప్ కాబట్టి హర్బ్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మన మసాలా పొడులు. ఇక్కడే కాఫీ కూడా గ్రైండ్ చేయించుకొని మనకు కావాల్సిన కాఫీ బీన్స్ తీసుకొని గ్రైండ్ చేయించుకొని తీసుకోవచ్చు అనమాట. వాళ్ళ దగ్గర గ్రైండింగ్ మెషిన్ ఉంది. మేము 2 వారాలకోసారి వచ్చి ఇక్కడే అన్ని సరుకులు తీసుకుంటాము. ఇవన్నీ దేశీ డైట్ సరుకులండి. మీకు ఎక్కువ నా ప్యాంట్రీలో ఇవే కనిపిస్తాయి మీకు. క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ ఆర్గానిక్ కూడా. దీంట్లోనే ఇప్పుడు కూరగాయల సెక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఉండేది కాదు. ఒక పక్క చేపలు, ఇంకొక పక్క మీట్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతారు. అయిపోయిందండి కేరళ మార్కెట్లో మా షాపింగ్ అయిపోయింది. కావాల్సిన సరుకులన్నీ తీసేసుకున్నాము. ఇంకా మా బాబు క్లాస్ ఫినిష్ అయ్యేకి చాలా టైం ఉందండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటే సరేలే ఫస్ట్ ఒక చాయ్ తీసుకుందామని చెప్పి కరెక్ట్ టీ అయితే ఒకటి తీసుకుంటున్నాము. ఇక్కడ ఇట్లాంటి మీ కెఫెటీరియాలు మొత్తం సిటీ మొత్తంలో చాలా చోట్ల కనిపిస్తాయండి. కార్ అక్కడ ఆపేసి హార్న్ కొడితే చాలు వాళ్ళే వస్తారు. మనకి కాఫీనా, శాండ్విచ్చా, సమోసానా ఏది కావాలో అదే వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మనం తీసుకొని వెళ్ళిపోవడమే. వేడివేడిగా కరెక్ట్ టీ అయితే తాగేశాను. సిటీ మొత్తంలో ఇట్లాంటి రౌండ్ అబౌట్స్ చాలా ఉంటాయన్నమాట. ప్రతి రౌండ్ అబౌట్లోనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ బొమ్మను బట్టి పలానా రౌండ్ అబౌట్ అని చెప్పి పిలుస్తారు. మీకు రాను రాను ఇంకో 2-3 రౌండ్ అబౌట్లు చూపిస్తానండి. దాంట్లో రకరకాల బొమ్మలు ఉంటాయి. దాన్ని బట్టి ఆ రౌండ్ అబౌట్కి ఒక పేరు పెట్టేసి ఉంటారనమాట. సో దట్ లొకేషన్ కనుక్కోవడం చాలా ఈజీ. చూసారా ఇదంతా సముద్రము. దూరంగా మీకు పెద్ద షిప్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ దగ్గరలోనే చేపల మార్కెట్ కూడా ఉందన్నమాట. పెద్ద ఫిష్ మార్కెట్ ఉంది. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. షిప్స్ రోజు వస్తుంటాయి, లోడ్ రోజు వదులుతుంటాయి చేపలన్నీ. అది మీకు ఇంకోసారి చూపిస్తాను, చాలా బాగుంటుంది. చేపలు వేలం పాట కూడా పాడుతుంటారు అక్కడ. మేమైతే ఓల్డ్ సిటీలోకి ఎంటర్ అయిపోయామండి. ఇదంతా ఓల్డ్ రసల్ ఖైమా అనమాట. ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ చాలా ఓల్డ్. ఈ షాప్స్ కానీ మనకు బేరమాడాలి, రకరకాల ప్రొడక్ట్స్ దొరకాలి, లేకపోతే మన సూపర్ మార్కెట్లో దొరకనేటివి ఏవైతే ఉంటాయో మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కానీ చాలా వరకు రోడ్స్, కచ్చా రోడ్స్ కూడా ఉంటాయన్నమాట దీంట్లో. కచ్చా రోడ్స్లోంచి వెళ్తేనే కొంచెం షార్ట్ కట్ లాగా అవుతుంది. మేమైతే ఇప్పుడు నెక్స్ట్ నర్సరీకి అయితే వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. నర్సరీలో కొన్ని మొక్కలు తీసుకోవాలి. చూసారా రోడ్ అంతా కచ్చాగా ఎట్లా ఉందో. ఆ విధంగా వెళ్తేనే కొన్ని షాప్స్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట.
ఇప్పుడు మీకు రౌండ్ అబౌట్ చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడ ఆల్చిప్పలాగా ఉంది కదా, పర్ల్స్ ఉన్నట్టు. దీన్ని పర్ల్ రౌండ్ అబౌట్ అంటారు. ఇట్లానే రకరకాలు ఉంటాయండి. కొన్ని రౌండ్ అబౌట్ల దగ్గర ల్యాంటర్న్ ఉంటుంది, దాని ల్యాంటర్న్ రౌండ్ అబౌట్ అని బొమ్మను బట్టి. కొన్నిటికి క్లాక్ ఉంటుంది, క్లాక్ రౌండ్ అబౌట్ అంటారు. ఇదిగోండి వచ్చేసాం మేము నర్సరీకి. ఎప్పుడు మేము మొక్కలు ఇక్కడే తీసుకుంటాము. చాలా నర్సరీలు ఉన్నాయి కానీ ఎందుకో కానీ ఇక్కడ తీసుకున్న మొక్కలు కొంచెం బతుకుతాయి అన్నమాట. వేరే నర్సరీలో ఎప్పుడు తీసుకున్నా సరిగ్గా బతికేటివి కాదు. వీళ్ళకి మేము ఎప్పటి నుంచో పరిచయము. ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తాము. చలికాలం అంటే చాలు బంతి మొక్కలు కంపల్సరీ తీసుకెళ్తాను. అవి ఎండాకాలం కల్లా ఇంకా ఉండవండి. ఇక్కడ ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి కదా, అవి కొన్ని నెలలే ఉంటాయి. ఇప్పుడు నేను జనవరిలో తీసుకుంటే మార్చ్ ఏప్రిల్ మొదలయ్యేసరికల్లా అవి ఇంకా ఉండవన్నమాట. చూడండి రకరకాల చెట్లన్నీ పెట్టారు. చూడండి ఇది 1200 దిరమ్లు. ఇది ఏంటా అని చూస్తే ఇది ఆలివ్ చెట్టులా ఉంది. ఆలివ్ కాయలన్నీ వచ్చాయి, ఆలివ్స్ అన్నీ. అంత రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఉంటారండి. వీళ్ళు అరబీలు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ పెరట్లో వేసుకుంటూ ఉంటారు ఇట్లాగా. వాళ్ళు కూడా వాళ్ళు ఒట్టి కొంటారు, వాళ్ళకే సపరేట్ గార్డెనర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళే అన్ని పనులు చేస్తారు. నర్సరీని మాత్రం బాగా డెకరేట్ చేసి పెట్టారు వాటర్ ఫౌంటైన్లతో. చూడ్డానికే అందంగా ఉంది. ఇక్కడ ఈ పాండ్లో వాటర్ లిల్లీస్ వేసేవాళ్ళండి ఎప్పుడు. ఈసారి మాత్రం లిల్లీ పువ్వులేం కనిపించట్లేదు. వాటర్ లిల్లీలు చిన్న చిన్న తామర పువ్వుల్లాగా ఉంటాయి, చాలా ముద్దు ముద్దుగా బాగుండేటివి. మేమైతే మందారం మొక్కలు తీసుకున్నాము, 2 గులాబీ మొక్కలు అయితే తీసుకున్నాము. ఇదంతా ఓల్డ్ రసల్ ఖైమ్ అనే. నెక్స్ట్ మేము దగ్గరలో ఉన్న పెట్ షాప్కి అయితే వచ్చాము. నాకు పెట్స్ అంటే చాలా సరదా అనమాట, కానీ మా ఆయనకి ఇష్టం లేదు. ఆయనైతే ఇంట్లో పెట్స్ అస్సలు పెంచొద్దని చెప్తారు. ఈ లవ్ బర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం. కనీసం ఒకటి చూసేకైనా వెళ్దాము అనేసి అంటే తీసుకొచ్చారు చూపించేకి. ఇక్కడే రామచిలుకలు, లవ్ బర్డ్స్, కాక్టైల్స్ ఇంకా ఇవన్నీ ఉన్నాయండి. కాక్టైల్స్ కాదు, కాకటైల్స్ అంటారు కదా, అట్లాంటివి. ఇది మనార్ మాల్ అనమాట. ఇది కూడా ఒక పెద్ద మాల్ అండి. మేము అప్పుడప్పుడు దీంట్లో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్తాము. క్యారీఫోర్ దాని పేరు. అది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇప్పుడు మనము డెవలప్ అవుతున్న సిటీలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మీకు ఈ సైడ్ రోడ్ మొత్తము నీట్గా మొక్కలతో అందంగా చేసి పెట్టుంటుందన్నమాట. నకీల్ ఏరియా ఇంత అందంగా ఉండదు. మెయిన్లీ అది కమర్షియల్ ఏరియా కాబట్టి అది మొత్తం షాప్స్కి మెయిన్ బార్గెనింగ్ కానీ షాప్స్ కానీ రకరకాల ప్రొడక్ట్స్ కానీ అక్కడికే జనాలు వస్తారు. ఇదంతా మొత్తం హైఫై ఏరియా అనుకోండి, ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి. ఇది యుఏఈ ఫ్లాగ్ అనమాట. చూసారా పెద్ద పెద్ద హోటల్స్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఇప్పుడు మనం ఈ ఏరియా వెళ్తున్నాం కదా, ఈ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తాయి. అది ర్యాక్ హోటల్ మీరు చూసేది. ఈ విల్లాస్ అన్నీ ఉన్నాయి కదా, వీటిని అంతా కమర్షియల్గా కన్వర్ట్ చేశారు. మొత్తం స్కిన్ సెంటర్స్గా, బ్యూటీ పార్లర్స్గా కన్వర్ట్ చేసేసారనమాట. ఇప్పుడు మనం ఏదైతే రౌండ్ అబౌట్కి వెళ్తున్నామో దీని పేరు క్లాక్ రౌండ్ అబౌట్. ఎక్కువ హెవీ ట్రాఫిక్ మాకు రసల్ ఖైమాలో ఉండేది ఇక్కడండి. 24 గంటలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. చూసారా మా బాబు చిప్స్ ఎట్లా మేసేస్తున్నాడో. వాడికి బండి ఎక్కితే చాలు ఏదో ఒకటి చేతిలో పెట్టాల్సిందే, నములుతూనే ఉండాలన్నమాట. అంతే, ఇంటికి వెళ్ళేంత వరకు ఏదో ఒకటి నములుతూనే ఉంటాడు. లేకపోతే నా బ్యాగ్ మొత్తం వెతికి పెడతాడు, ఏముంది ఏం తీసుకొచ్చావని చెప్పి. దాని బదులు ఏదో ఒక ప్యాకెట్ ఇచ్చేస్తే అయిపోతుంది. మనం ఇప్పుడు అల్ జజీరా అల్హమ్రా వైపు వెళ్తున్నాము.
మీరు చూస్తూ ఉండండి. ఇట్లాంటి షాప్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద విల్లాస్ అండి. అరబ్బీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద విల్లాస్ కట్టుకుంటారు. అవి కూడా మధ్యలో మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా పెద్ద కాంపౌండ్తో పెట్టుకుంటారనమాట వాళ్ళు. మా రసల్ ఖైమా ఏమో చాలా సైలెంట్ ప్లేస్ అనమాట. మీకు ఎప్పుడే కానీ ఫుల్ ట్రాఫిక్, ఫుల్ క్రౌడ్ కనిపించదు. మీకు ఎక్కువ క్రౌడ్ కానీ ట్రాఫిక్ కానీ కనిపించేది ఫ్రైడే నైట్స్, ఇంకా సాటర్డే నైట్స్ మాత్రమే. చాలా వరకు ఈ విధంగానే ప్రశాంతంగా ఉంటుంది రోడ్డు కానీ లేకపోతే ట్రాఫిక్ కానీ. అదే మీరు దుబాయ్ వెళ్తే దుబాయ్లో ఇంత ఖాళీగా ఏ రోడ్డు కనిపించదు అనమాట. దుబాయ్ రోడ్ మొత్తము ఫుల్ బిజీగా ఉంటుంది. చూసారా విల్లాస్, వీళ్ళ అరబీ వాళ్ళ విల్లాస్ అంత పెద్ద పెద్దగా ఉంటాయి. ఎకరాల్లో కట్టేసి ఉంటారు. ఇదేమో కోవ్ రొతానా హోటల్. అసలు ఎన్ని రకాల హోటళ్ళు ఉన్నాయో అసలు రసల్ ఖైమాలో ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుందంటే మాకు మా ఏరియాకి దగ్గరలో కెసినో వస్తుందన్నమాట. దాని పేరు విన్ కెసినో. అది చైనీస్ గ్రూప్ అనమాట. విన్ కెసినో అని కొత్త కడుతున్నారు. 2027 కల్లా రెడీ అవుతుంది ఆ కెసినో. సో దానికోసమని ఇప్పుడు ఈ ఏరియా చాలా డెవలప్ అయిపోయిందండి. నా పెళ్ళైన కొత్తలో అయితే ఈ ఏరియాలో కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా ఉండేటివి కాదు. నైట్ టైం అయితే చాలా వరకు డార్క్గానే ఉండేది. ఇప్పుడైతే చాలా మారిపోయింది. ఎక్కడ చూసినా వందలు వేల కట్టడాలు అయితే వచ్చేసాయి. మా ఇంటికి దగ్గరలో అయితే ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద టవర్సే లేపుతున్నారు. మా పెళ్ళైన కొత్తలో అయితే అసలు రెంట్కి తక్కువ రెంట్కి ఇచ్చినా కూడా వచ్చేకి జనాలు ఎవరు ఉండేటోళ్ళు కాదు. అపార్ట్మెంట్స్లలో అంత ఖాళీగా ఉండేటివి అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ. ఇప్పుడైతే ఎంత రెంట్ ఇస్తామన్నా కూడా అసలు ఖాళీ దొరకట్లేదు అపార్ట్మెంట్స్ కానీ విల్లాలలో. అందుకని అంత డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి కొత్త కొత్త స్ట్రక్చర్స్ చూసారా దూరంగా ఎంత పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ లేపుతున్నారో. ఇది మాకు దగ్గరున్న కమ్యూనిటీ అండి. మేము ఉండేది అల్హమ్రా విలేజ్ కదా. ఆ కమ్యూనిటీ మీరు చూసినది మీనాల్ అరబ్ అనమాట. ఇంకో కమ్యూనిటీ మాకు దగ్గరలో ఉంది, దాన్ని బాబల్ బహార్ అంటారు. ఇవన్నీ పేర్లు ప్రస్తుతానికి వింతగా ఉన్నా కూడా నాకైతే ఇప్పుడు అలవాటైపోయింది. ముందైతే చాలా కొత్తగా ఉండేది. మన ఇంటికి దగ్గరకైతే వచ్చేసాము. మా ఇంటికి ఇట్లా 10 నిమిషాల దూరంలోనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫైర్ వర్క్స్ జరుగుతాయండి ఎవ్రీ న్యూ ఇయర్. చాలామంది అక్కడికి వెళ్ళి చూస్తారు. అప్పుడు వందలకు వేలకు మంది, 20,000 మంది వరకేమో వస్తారు ఆ ఫైర్ వర్క్స్, వరల్డ్ రికార్డ్ ఫైర్ వర్క్స్ కల్లారా చూసేకి న్యూ ఇయర్ అప్పుడు మా ఈ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఆ గేట్స్ అన్నీ మూసేస్తారనమాట. ఎంట్రీ అస్సలు ఉండదు, ఎగ్జిట్ ఎంట్రీ కానీ. రోడ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి కార్లతో. మాకైతే పర్వాలేదు, మా ఇంటి బాల్కనీ నుంచో కార్ పార్కింగ్ నుంచో ఆ ఫైర్ వర్క్స్ మొత్తం చూసేయచ్చు. ఆ ఫైర్ వర్క్స్ వీడియో నేను తీశాను, నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫైర్ వర్క్స్ వీడియో న్యూ ఇయర్వి. వచ్చేసాము ఇంటికైతే. ఇవ్వండి అపార్ట్మెంట్స్ అన్నీ ఇట్లా ఉంటాయి. వీటిని గోల్ఫ్ అపార్ట్మెంట్స్ అంటారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్ ఉంటాయి. షాప్స్ కానీ సెలూన్స్ కానీ ఏవో ఒకటి ఉంటాయి అన్నమాట. పైనుంచి రెసిడెన్స్ బిల్డింగ్స్ ఇవి మాత్రం హై రైజ్ బిల్డింగ్స్ కాదండి. ఇవన్నీ ఓన్లీ ఫోర్ ఫ్లోర్సే ఉంటాయి. తక్కువ ఫ్లాట్స్ వేశారు, పెద్దగా కట్టారనమాట. మీకు ఈ స్టైల్లో మాత్రం ఎక్కడా దొరకవు. ఇప్పుడు కట్టే ఫ్లాట్స్ అన్నీ చాలా చిన్న చిన్న పిచ్చుగూడులాగా ఉంటాయి, అంత చిన్న చిన్నగా కట్టింటారు. మేమైతే లక్కీగా మా పెళ్ళైన కొత్తలోంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. ఇక్కడ వేరే ఎన్నిసార్లు మారదామని చూసినా కూడా అక్కడ నచ్చేటివే కాదు. ఇల్లు అంత చిన్న చిన్నగా అనిపించేటివి రూమ్స్ అన్నీ. ఇదండి మా పనమ్మాయి వచ్చేసింది. ఈ అమ్మాయి పేరు బర్సా అనమాట. బర్సా నేపాలీ అమ్మాయి. కిందకు వచ్చి ట్రాలీ తీసుకొని రెడీగా వెయిట్ చేస్తూనింది. సరుకులన్నీ పైకి తీసుకెళ్ళడంలో అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళకి హెల్ప్ చేయడానికని వచ్చిందనమాట.
మేమైతే అపార్ట్మెంట్లోకి వచ్చేసాము. చూస్తేనేమో నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను కదా, గోల్ఫ్ ఛాంపియన్షిప్స్ నడుస్తున్నాయని చెప్పి. ఈరోజు లాస్ట్ డే అంట. చూసారా, మొత్తం కెమెరాలు అన్నీ అరేంజ్ చేసేసారు. అందరూ స్పెక్టేటర్స్ అందరూ వచ్చారు చూసేకి. నాకు ఈ గోల్ఫ్ అస్సలు అర్థం కాదు, ఎట్లా ఆడతారో, ఏది కరెక్టో ఏది కాదో ఒకటి చూస్తూ ఉంటాను అంతే. లంచ్ అయితే అయిపోయింది మాది. లంచ్ అయిపోయాక ఇదిగోండి, నాకు ఇది చాలా ఫేవరెట్ స్వీట్ అనమాట. దీన్ని కునాఫా అంటారు. ఇది పైన సేమియా, లోపల చీజ్ ఉంటుంది, దానిపైన షుగర్ సిరప్ వేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఇక్కడికి వచ్చినాక తిన్నాను నేను ఫస్ట్ టైము. అప్పటి నుంచి ఎప్పుడు ఇదే తెప్పించుకొని తింటూ ఉంటాను. ఇది తినేసాక అంతలోపే ఈవినింగ్ టైం కల్లా మా భర్త మోమోస్ చేశాను మేడం తినండి అని చెప్పి మోమోస్ కూడా పెట్టేసింది. చూసారా, ఇవి మోమోస్ చాలా బాగా చేసింది అనమాట. ఇంకంతేనండి ఈరోజుకి ఇదే వీడియో. ఉంటాను. బాయ్.